అనేక ఆకాంక్షలతోని ఖమ్మంలో ఇప్పుడే 10 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో కూడా మన జిల్లా వాణి వినిపించాలని, మన జిల్లా అభివృద్ధికి 3 మంత్రులు అలాగే 4 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మన పార్లమెంట్ నుంచి మరి రఘురామరెడ్డి గారు అత్యధికంగా మన వాటా ఏదైనా ఖమ్మం జిల్లాకి, ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించినటువంటి నిధులు అలాగే ఏ కార్యక్రమం అయినా మన 3 మంత్రులతో కలిసి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన పార్లమెంట్ కి సంబంధించి అన్ని పెద్ద ఎత్తున మన వాణి వినిపించి మన తరఫున మరి అక్కడ మాట్లాడి అనేక రకాలుగా అభివృద్ధికి తోడ్పడాలని, వారి మీద ప్రజలు అనేక నమ్మకం, అనేక రకాలుగా ఆకాంక్షలు, వాళ్ళందరూ కూడా అవన్నీ తీరాలని, అది మరి వాటి కోసం కృషి చేస్తారని పెద్ద ఎత్తున అత్యధిక మెజారిటీతో గెలిపించి పంపించారు. వారి ఆకాంక్షల మేరకు అట్లాగే రాగద్వేషాలకి అతీతంగా ప్రజలందరినీ కూడా హక్కులు చేసుకొని పరిపాలన అభివృద్ధి వైపు మరి ప్రయాణం చేస్తామని ఆశిస్తూ వారిని కాబట్టి రఘురామరెడ్డి గారు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు వెనకబడి జిల్లాలకు, అదేవిధంగా మావోయిస్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎల్ఎంపీ నిధులు కానీ, రైల్వేకి సంబంధించినటువంటి కానీ, నేషనల్ హైవేస్ కానీ, విద్యకు సంబంధించి మరి ఏకలవ్య స్కూల్ కానీ, కస్తూరిబాయి స్కూల్ కానీ, నవోదయ ఇలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి దాంట్లో ఎక్కువ వాటా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తోటి పార్లమెంట్ సభ్యులతో మన జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు ఉన్నారు. వీరందరి సహకారంతో ముందుకు పోయి గతంలో ఏ పార్లమెంట్ సభ్యులు చేయని విధంగా వారి ఎక్కువ సంస్థలు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉపయోగపడి చేయాలి. ఎందుకంటే వారికి అవగాహన ఉన్నటువంటి కొత్తగా అయినటువంటి వాళ్ళకు కొన్ని రోజులు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పార్లమెంట్ సభ్యులుగా ఉండడం ఉండటమే కాబట్టి వారికి అనేక సంస్థల మీద అవగాహన ఉంటుంది. అందుకని వీటిని ఏ విధంగా మనం పాలించాలో దానికి తగ్గట్టుగా ప్రణాళిక తయారు చేసుకుంటాం. వారి ముందుకు పోయి ఈ జిల్లాలో ఎవరు ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వగలిగినటువంటి గౌరవాన్ని, మెజార్టీని, భారీ మెజార్టీని వారికి ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఇక్కడ కార్యకర్తలకు, నాయకులకు కేంద్రం నుంచి రావాల్సిన దాంట్లో మన వాటా సాధించే దాంట్లో ఇక్కడ అవకాశం ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించవలసింది కోరుకుంటూ ఈరోజు మొదటిసారి మరి జిల్లాకు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నారు వచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోట అనేటటువంటి మనందరికీ ఈ కంచుకోటలో ఈ కంచుకోటకి బంగారు చూసినట్టుగా అత్యధిక మెజార్టీ ఇంతకుముందు వెంకటరామ దగ్గర ఎవరికి రానటువంటి మెజార్టీని మన రఘురామరెడ్డి గారు తీసుకొచ్చి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని భారతదేశ చరిత్రలోనే ఒక శుభనక్షాలతో రాసినటువంటి అవకాశం కలిగింది. ఇదంతా ఖమ్మం ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నటువంటి అంకుశమైనటువంటి ప్రజలంతా కూడా రఘురామరెడ్డి గారిని అత్యధిక మేరకు గెలిపించారు. కాబట్టి మరి మా సోదరులు కళ్యాణ్ విషయాన్ని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడిగా నా పర్సనల్ అభిప్రాయం ఉంటే ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో అని మా రఘురామరెడ్డి గారు అవుతారని చెప్పారు. దాని దురదృష్టం చాలా రాష్ట్రాల్లో బయట జరిగింది. కానీ ఈ పార్లమెంట్ గెలిచినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా కేంద్ర మంత్రి అవకాశం ఈ తరంగా వచ్చేటప్పుడు రఘురామరెడ్డి గారు కేంద్ర మంత్రి అవుతారని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం. మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మాటలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామరెడ్డి గారు, భారత లక్ష్మణ రాయనాయకులు,
తొలిసారిగా పార్లమెంట్ లో సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ రావడం అందరూ సంతోషంగా ఆదరించి వారిని ఆహ్వానించి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ అందరూ దుర్గా ప్రసాద్ గారు, రాయల్ నాగేశ్వర గారు, కోట్ల నాగేశ్వర గారు, బాలసాని గారు, సీతారామ గారు, మహిళా వర్కర్లు సౌజన్య గారు, నరేందర్ గారు, మిగతా పెద్దలు వేదికపై ఉన్నారు. మిగతా పెద్దలు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మొదటిగా ఖమ్మం జిల్లా ప్రజలకు నా పాదాభి వందనాలు. మొదటిగా అదేవిధంగా ముగ్గురు మంత్రులు వారి సహాయంతో మరి 7 నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, వేలాది మంది కాంగ్రెస్ వర్కర్లు, ఖమ్మం జిల్లా ప్రజలు అందరి ఆశీస్సులతో నన్ను ఇంత పెద్ద భారీ మెజారిటీతో గెలిపించినందుకు తెలిసి వచ్చి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడే సభలో వస్తుంటే మన రేణుకా చౌదరమ్మ గారు ఫోన్ చేశారు. కలెక్టరేట్ దగ్గరికి పోతే పాత వర్క్స్ ఏదైతే రేణుకా చౌదరమ్మ గారు టేకప్ చేశారో ఆ ఫైల్స్ అన్ని తీసి కొంత దానిపైన చర్చించి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పారు. వారు చాలా సీనియర్ నాయకురాలు. నేను అన్నాను, అమ్మ డిస్ట్రిక్ట్ పర్యటన అయిపోయినాక నేను వచ్చి మీ వద్ద కూర్చుంటున్నాను. దాని తర్వాత ముగ్గురు మంత్రులు ఉన్నారు, చాలా సీనియర్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, అదేవిధంగా మన ఈ ఖమ్మం జిల్లాకు ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నేత మన తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారు ముగ్గురు సహాయం తీసుకొని ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని దాని గురించి చర్చించి టేకప్ చేస్తామని నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా మన ఖమ్మము వెళ్దామనే ప్రోగ్రామ్ వేస్తుంటే కొంతమంది అన్నారు అటుపక్క అశ్వరాంపేట నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. అయితే నేనన్నా ఫస్ట్ డిసిసి కార్యాలయం పోయినాక అక్కడ అందరినీ కలిసి దాని తర్వాతనే మిగతా ప్రాంతాలకు వెళ్దామనేది నిర్ణయం తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడే దుర్గాప్రసాద్ గారు చెప్పారు, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అనేది అది 2019 నుంచి పెండింగ్ లో పడున్నది. ఆ ఫైల్ కూడా, దానికి సంబంధించిన ఫైల్ కూడా మొన్ననే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కలెక్టర్తో మాట్లాడారు. ఆ ఫైల్ కూడా తీసి పెట్టారనమాట. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పోయి అక్కడ ఉన్న కేంద్రానికి సంబంధించిన సమస్యలు తీసి వాటిపై కొంత టైం స్పెండ్ చేసి స్టడీ చేసి అవన్నీ ఢిల్లీలో తీసుకెళ్లి ఉన్న మంత్రులతో మాట్లాడుకుంటా అది అంటే సంబంధించిన మంత్రుల ఆఫీసులకు పోయి తీసుకుందాం అనేది ఒక నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఫైనాన్స్, తెలంగాణకు సంబంధించిన ఫైనాన్స్ ఇష్యూస్ ఈ బడ్జెట్ సెషన్ లో కూడా టేకప్ చేద్దాం అనేది నేను అనుకున్నాను అనమాట. అది హైదరాబాద్ పోయినాక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి వారితో చర్చించి పాయింట్స్ తీసుకొని మాట్లాడతామనేది నేను అనుకున్నాను అనమాట. ప్రత్యేకంగా మర్చిపోయినా చెప్పడానికి, ఖమ్మం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ నాకు ఇచ్చిన ఖమ్మం టౌన్ ప్రజలకు కూడా నేను పాదాభివందనాలు చెప్తున్నాను.
అంటే ఎన్నో క్యాండిడేట్ అయినాక ఎన్నో విషయాలు మాట్లాడారనమాట. కొత్త క్యాండిడేట్ సూటబుల్ కాడు, అందరితో కలిసి తిరుగుతాడా అన్న ఒక చర్చ వచ్చిందనమాట. ఖమ్మం జిల్లానే చూపించింది అనమాట. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దీని గురించి. నేను మొదటి నుంచి అంటున్నా, చాలా చైతన్యవంతమైన జిల్లా ఇది. ప్రజలే చూపించారనమాట. ఇంత పెద్ద భారీ మెజారిటీ ఇచ్చి ఖమ్మంలో దగ్గర దగ్గర 86,000 85,000 మెజారిటీ వచ్చిందనమాట. 86,000 మెజారిటీ. మిగతా అసెంబ్లీలో కూడా పోయిన నవంబర్ డిసెంబర్ ఎలక్షన్ కంటే డబుల్స్ మెజారిటీ తీసుకొచ్చింది అనమాట ఖమ్మం జిల్లా. అక్కడ కొత్తగూడెంలో 75,000 మెజారిటీ, వైరాలో 65,000 మెజారిటీ, 69,000 అనుకుంటా, 69 అనుకుంటా. మధ్య బట్టి గారి దగ్గర కూడా చాలా పెద్ద మెజారిటీ 65 అనుకుంటాను. ఆడ అశ్వరాంపేట, అదే విధంగా సత్తుపల్లి, అశ్వరాంపేట అన్ని 60,000 దాటిందనమాట. మళ్ళీ ఖమ్మం జిల్లా ప్రజలకు నా బాధాభివందనాలు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినందుకు మరి నేను పని చేయలేస్తానని నాకు అప్పుడప్పుడు నేను అనుకుంటాను అనమాట మనసులో. తప్పగా పనిచేసి మీ వద్దే ఉండి సమస్యలు పరిష్కరించి నాకెంతవరకు చేతనైతుందో కష్టపడి చేస్తానని మళ్ళీ ఖమ్మం ప్రజలకు చెప్తున్నాను అనమాట. అట్లాగే ఇప్పుడు రేణుకా చౌదరి గారితో మాట్లాడుతుంటే పాలేరు లేక్ గురించి మాట్లాడింది. దాన్ని టూరిజం సెంటర్ గా మారుతాం అనేది ఒక చర్చ వచ్చింది. మరి గత 10 ఏళ్ల కింద వారు ఉన్నప్పుడు ఆల్రెడీ కొంత పని జరిగిందనమాట. మరి అది ఎందుకు అలాగే కంటిన్యూ రాలేదు? మళ్ళీ దాన్ని డెవలప్ చేద్దాం అనేది మళ్ళీ వచ్చింది. మరి దానికి ఏమి లోటు ఉందో, దానికి ఏమి తక్కువైందో ఈసారి దాని గురించి చర్చించి మళ్ళీ టేకప్ చేద్దాం అనేది రేణుకమ్మ గారు అన్నారు. ఇలాగే ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడే దుర్గాప్రసాద్ గారు చెప్పారు, కిన్నెరసాని కూడా. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు జిల్లాకి యూనివర్సిటీ, ఇక్కడ ఖమ్మంలో యూనివర్సిటీ లేదు. అదేవిధంగా కొత్తగూడెంలో ఉక్కు ఫ్యాక్టరీ, స్పాంజాన్ ఫ్యాక్టరీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట, మూతపడిపోయింది. సింగరేణిలో కూడా మొన్న ఎలక్షన్ టైం అప్పుడు ఈ 4 బ్లాక్స్ అనేది ప్రైవేటైజేషన్ గురించి ఆల్రెడీ బట్టి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ ఇది సింగరేణికి ఇవ్వాలనేది రిక్వెస్ట్ చేశారనమాట. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి టేకప్ చేసి డీటెయిల్ గా మన కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ తో సహాయం తీసుకొని వారి దగ్గర మాట్లాడాలని, చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలని నేను అనుకున్నాను. కానీ హైదరాబాద్ పోయినాక ఒక్కొక్క ఇష్యూస్ టేకప్ చేసి నాకు సంబంధమైన మినిస్ట్రీ దగ్గరకు పోయి మాట్లాడదామని నిర్ణయం తీసుకున్నాను. అదేవిధంగా మన లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు లాస్ట్ లో మాట్లాడుతూ ఒకటే చెప్పారు బీజేపీ ప్రభుత్వంతో, మా సహకారం తీసుకోండి, ఆపోజిషన్ గా భావించవద్దు, ఫేర్ ఆపర్చునిటీ, ఫేర్ ఛాన్స్ ఇవ్వండి, మాకు డెఫినెట్ గా దేశాన్ని అభివృద్ధి చేయడానికి మేము సహాయం ఇస్తాము, కానీ పార్లమెంట్ లో మమ్మల్ని మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే మొన్న లోక్సభలో బీజేపీ మరియు ఎన్డీఏ బ్లాక్ మాట్లాడేదానికి, ఇండియా కూటమి మాట్లాడే దాంట్లో సమయాలు ఏదైతే ఇచ్చారో ఇది 1 minute to 2 minutes ఇచ్చేది ఇండియా బ్లాక్ వాళ్ళు. కానీ ఇండియా బ్లాక్ లో మాట్లాడుతుంటే వాళ్ళు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇచ్చారనమాట.
మన లీడర్ ఆఫ్ ఆపరేషన్ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు అన్నమాట, స్పష్టంగా చెప్పారు క్లోజింగ్ స్పీచ్ లో, మాకు ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి, ఆపోజిషన్ గా భావించొద్దు, కన్స్ట్రక్టివ్ తో ఇస్తాము, అది మేము తీసుకోవాలి. డెఫినెట్ గా దేశాన్ని అభివృద్ధి చేయడానికి మీకు సహాయంగా తోడుగా మేము నిలబడతాం యాజ్ ఆపోజిషన్ పార్టీ కూడా. అదే మా మనవి. ఇప్పుడున్న స్థానికంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ శత్రువులుగా భావించొద్దు. ఇండియా బ్లాక్ మేము మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 2 రోజుల తర్వాత అషరాపేట నుంచి మిగతా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ప్రతి మండలాన్ని తిరగాలనేది డిసైడ్ చేశామన్నమాట. ఆ డిస్ట్రిక్ట్ ఏరియాస్ కు పోయి ఆ శాసనసభ్యులతో మాట్లాడుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అడిగి దాంతో డీటెయిల్ గా హైదరాబాద్ టేకప్ చేద్దాం అనేది నిర్ణయం తీసుకున్నాను. రేపటి నుంచి ఖమ్మం టౌన్ లో ఉండి ఎల్లుండి నుంచి అసరాపేట నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర, పాలేరు అనేది నేను ప్రజలను ప్రత్యేకించి మాట్లాడి వాళ్ళని న్యాయం చేద్దామని ఎల్లుండి స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.